హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. ఎవరైతే పేద ఆడబిడ్డలు ఉంటారో, బాగా చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కేజీబీవీ అంటారు కదా, ఈ కేజీబీవీలో మనకు 6th క్లాస్ కు అలాగే 7th 8th 9th 10th లో లెఫ్ట్ ఓవర్ సీట్స్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి అడ్మిషన్స్ కోసం మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయవుంచి వీడియోని అయితే పూర్తిగా చూసారంటే మీ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా అందుతాయి. అలాగే ఇప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అవసరం ఉన్న 10 మందికి అయితే ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. కేజీబీవీ నోటిఫికేషన్ లో ముందుగా మనం 6th క్లాస్ కు సంబంధించి మొత్తం పూర్తిగా ఈ అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. నేను బ్రీఫ్ గా అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను. మనకు ఇది 12/3/2026 అంటే నిన్నటి నుంచి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. అలాగే రేపు నెల 1వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ కి ఏదైతే ముందు జరిగిన నోటిఫికేషన్లలో ఏవైతే మిగిలి ఉన్న సీట్లు కానీ, ఇప్పుడు డ్రాప్ అవుట్స్ అయిన స్టూడెంట్స్ వల్ల ఏర్పడిన ఖాళీలు కానీ ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లో భర్తీ చేస్తారు. అలాగే జూనియర్ కాలేజెస్ సంబంధించి 10th పాస్ అవుతున్న మరియు 10th ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే ఇందులో అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కాలేజీలో అయితే అడ్మిషన్ అయితే పొందవచ్చు. అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ ఎవరైనా ఫస్ట్ ఇయర్ వేరే కాలేజీలో చదువుతుంటే ఇప్పుడు సీనియర్ ఇంటర్మీడియట్ కి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదవాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఈ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్. దీంట్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో అయితే జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఎవరెవరికి అంటే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రతి క్యాస్ట్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తర్వాతనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఈ స్కూల్స్ అయితే మీకు ఎడ్యుకేషన్ అయితే అందిస్తాయి. ఇందులో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, అలాగే ఫ్రీ బుక్స్ మరియు ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ బ్యాగ్స్ లాంటి అన్ని సదుపాయాలు అయితే ఇందులో మీకు కలిగిస్తాయి. కాబట్టి చాలా మంది కస్తూర్బా స్కూల్స్లలో చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఇదే అనమాట. ముందుగా ఇది ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కు మాత్రమే, ఎవరైతే బాలికలు ఉంటారో వాళ్ళకు మాత్రమే అనమాట. కో ఎడ్యుకేషన్ అయితే ఉండదు. బాయ్స్ కూడా నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఇందులో అప్లై చేసేదానికి ఉంటుంది. అలాగే ఈ స్కూల్స్ లో బాగా సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఈ స్కూల్స్ లో జాయిన్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే దీనికైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. దానికి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు ఏ క్లాస్ కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ చూపిస్తుంది. అక్కడ 6th క్లాస్ మరియు ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి అది ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అలాగే క్యాండిడేట్ మొబైల్ నంబర్, తర్వాత మీరు ఈ క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేశారంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. దాని తర్వాత మీరు నెక్స్ట్ మీ మొబైల్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ మదర్ నేమ్, అలాగే ప్రెజెంట్ ఎక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్స్ లో చదువుతున్నారు, అలాగే అవి
ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అలాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో మరియు సిగ్నేచర్ ను కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఈ ఎగ్జామ్ కి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఏముండదు. అలాగే దీనిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే మెరిట్ మరియు రిజర్వేషన్ బేస్డ్ గా సెలెక్ట్ చేసుకుంటారు. మామూలుగా మోడల్ స్కూల్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్ లాగా దీంట్లో ఎగ్జామ్ అయితే ఉండదు అనమాట. ఎవ్రీ సెక్షన్ లో కూడా ఎవ్రీ క్లాస్ కూడా మీకైతే ఆ విధంగానే సెలెక్ట్ చేసుకుంటారు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ కానీ లేకుంటే ఇప్పుడు డైరెక్ట్ అడ్మిషన్స్ లో 6th మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా మీకు ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని మీకు సీట్స్ అయితే ఇస్తారనమాట. ఈ కస్తూర్బా స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రూరల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకైతే మరియు అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయడానికి ఈ కస్తూర్బా స్కూల్స్ అయితే స్థాపించారన్నమాట. అందుకోసమనే మనకు ఫస్ట్ ఇక్కడ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ SC ST, తర్వాత BC, అలాగే మైనారిటీ, తర్వాత EWS వాళ్ళకి లాస్ట్ లో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అయితే బేస్ చేసుకుని వాళ్ళు సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దాదాపు 77% SC ST వాళ్ళకి ఇందులో సీట్స్ అయితే ఇస్తారు. తర్వాత ఒక 10% అలా BC వాళ్ళకి, రిమైనింగ్ పర్సెంట్ ని ఈ EWS వాళ్ళకి మనకు ఈ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన డేట్స్ ఏమంటే మనకు రేపు నెల 4వ తేదీ వరకు అయితే ఇందులో మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు మెరిట్ లిస్ట్ అనేది రేపు నెల 13వ తేదీ అంటే ఏప్రిల్ 13వ తేదీన అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరియు ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి. తర్వాత మనకు జూన్ లో నార్మల్ గా స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకు ఆ క్లాసెస్ అనేటివి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే. ఇది ఈ కస్తూర్బా గాంధీ స్కూల్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే వీటికి అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరికైతే ఈ స్కూల్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే మీరు షేర్ చేయండి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.